చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూసి చేసేస్తూ ఉన్నారు. పైశాచిక విద్యను ప్రేరేపించడం, చతుర్థాన్ని ప్రేరేపించడం. ఒక్క రాత్రి దాన్ని ప్రేరేపిస్తే దాని ప్రభావం కనీసంగా 5-6 రోజులు వీని వెంటాడేస్తూ ఉంటుంది. వీడి కుటుంబంలో గొడవలు, నానా రకాల జీవితంలో దౌర్భాగ్యం, ఇవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లోనే వచ్చేస్తాయి. తర్వాత నెమ్మదిగా వీడిది బలమైనటువంటి ఆరా అయితే అది సమసిపోయి మళ్ళీ నిజ జీవితంలో బ్రతకగలుగుతాడు. అప్పటిదాకా కూడా వాడి స్థితి అంతే. ఈ 4-5 రోజుల్లోనూ వాడు నరకప్రాయం అయిపోతాడు. ఒక్కరోజు ప్రేరేపించినందుకే వీడి స్థితి ఎలా ఉందంటే, మొత్తం తీవ్రంగా ప్రేరేపించేసి ఆవిడ్ని తీసుకొచ్చి దగ్గర చేసేసుకుని, అంటే పూర్తిగా ఆకర్షింపచేసుకుని, ఇదంతా ఏంటంటే నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని నమ్మించి ఒక శక్తిని మనం పిలవడం. ఆ పిలిచే రోజుల్లో ఏంటో తెలిసిన, నీ అంత గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నేను చూసుకున్నంత బాగా ప్రపంచంలో ఎవరూ చూసుకోలేరు, నీకు ఎలా కావాలో అలా ప్రవర్తిస్తాను, ఇన్ని మాటలు చెప్పి స్వాగతించడం దాని అర్థం. అందుకే సాధన చేసే రోజుల్లో ఆ యొక్క శక్తికి ఏదైతే ప్రీతిపాత్రమైన ద్రవ్యం ఉంటుందో ఆ ద్రవ్యాన్ని వీళ్ళు చెల్లిస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు. ఆ ద్రవ్యానికి వాళ్ళు ఎలా లోబడతారంటే, అంటే పైశాచిక విద్యల గురించి చెప్తున్నాను ప్రత్యేకంగా. వీడు ప్రతిరోజు కూడా ఎలాగే నన్ను పోషిస్తాడు కాబట్టి వీడిని ఉద్ధరిస్తూ, వీడికి కాస్త ఏదైతే ఫలితం కావాలంటే ఫలితాలు అవి అందజేస్తూ, నా తత్వాన్ని వీడి దగ్గర ప్రకటిస్తూ, వాడి దగ్గర నుంచి వచ్చేటువంటి పదార్థాలు నేను గ్రహించాలి అనేటువంటి ఔత్సుకతతో వస్తారు. ఎన్ని రోజులు ఉంటాడు అలా? 40 రోజులు అయిపోయిన తర్వాత వీడు మళ్ళీ సరిగ్గా నైవేద్యం పెట్టడు. రోజు విద్యకు సంబంధించిన శక్తులన్నీ వాడుతూ ఉంటాడు. ఇలా చేస్తూ మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇది కూడా కర్ణ విద్యలకు సంబంధించి గతంలో నేను చెప్పాను. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండడు. అది మన దగ్గరికి రావడానికి పూర్వం మనంతా ఆసక్తి చూపిస్తాము, వచ్చిన తర్వాత ఆ ఆసక్తి ఉండదు.